ఇది బ్లౌజ్ పీస్ అండి. మనకు ఈ బ్లౌజ్ పీస్‌కి ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది. ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. అయితే పెద్ద బార్డర్ ఉన్న సైడ్ ఏమో హ్యాండ్స్‌కేసేస్తాము. ఇక చిన్న బార్డర్ ఉంది. దీనితోని మనము బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. అంటే పెద్ద బార్డరు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న బార్డర్ వచ్చేసరికి మనకు ఇలా బ్యాక్ నెక్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అంటే మనకు ఆ బార్డర్ అనేది తీసి పడేయకుండా మంచిగా నార్మల్ నెక్ డిజైన్ అనేది చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇది ఈ ఫుల్ వీడియో కూడా ఉంది. ఒకసారి చెక్ చేయండి. అంటే మీకు ఇంత డీప్ నెక్ వచ్చేస్తుంది. డీప్ నెక్ వచ్చేసిన తర్వాత ఇది ఈ డీప్ నెక్‌లోనే మనకు రెడ్ బార్డర్ కట్ చేసినాం కదా! ఆ డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా మంచి సైడ్ పైన లైనింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇలా నెక్ డీప్ నెక్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని అనేది కుట్టుకుంటూ రావాలి. అయితే ఇది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అంటే కటింగ్, స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఉంది చూసేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకు బార్డర్స్ వచ్చినప్పుడు ఇలా డిజైన్ చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుంది. బార్డర్ కూడా వేస్ట్ అంటే పక్కకు పెట్టాల్సిన పనుండదనమాట. మనకు నచ్చినట్టుగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఈ డిజైన్‌లో కూడా నేను అంటే 2 రకాలుగా, 3 రకాలుగా ఇలా చూపించిన మీకు నచ్చినట్టుగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇలా మనము ఇలా స్క్వేర్ నెక్ కుట్టుకున్న తర్వాత మూలలనేది ఇలా కర్సిచ్చుకొని, తర్వాత దీన్ని క్లాత్‌ని లైనింగ్‌ను అటు సైడుకు అనుకొని లైనింగ్ మీదనే కుట్టుకుంటూ రావాలి. డైరెక్ట్‌గా ఇలా లైనింగ్ మీద కుట్టిన తర్వాత తిప్పేసి డైరెక్ట్‌గా కుట్టేయొద్దు. ఎప్పుడు కూడా మనము తిప్పేసేటప్పుడు ఇలా పక్కకు అని కుట్టేసుకుంటూ అంటే లైనింగ్ అనేది పక్కకు జరిపి ఇలా లైనింగ్ మీద కుట్టేసుకుంటూ రండి. అప్పుడే నెక్ అనేది నీట్‌గా వచ్చేస్తుందనమాట. మీరెప్పుడైనా నెక్కులు తిప్పేసేటప్పుడు ఇలాగే చేయండి. ఈ ఇది మొత్తం ఇలా కుట్టిన తర్వాత బార్డర్‌తో డిజైన్ అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా మెజర్‌మెంట్‌తో చూపించినా అండి. చూసేయండి. చాలా అంటే చూడ్డానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలా అని హెవీగా ఉండదు. అలా అని సింపుల్‌గా ఉండదు. బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇలా బార్డర్‌తోనే డిజైన్ అనేది వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్‌తో మెజర్‌మెంట్ మొత్తం నేను బ్లౌజ్ కటింగ్ కూడా మొత్తం మెజర్‌మెంట్‌తో సహా పెట్టినా అండి. చూసేయండి. ఇలా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్